హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఈజీగా ఇలా చేసేసుకోండి. ఇది బగారా రైసు, వెజ్ పులావు, బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. అలానే ఒక 3 మీడియం సైజు బాగా పండిన టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేస్తున్నానండి. ఉల్లిపాయలు, టొమాటోలు ఇలా కలుపుతూ మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా ఈ 2 పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత దీన్ని అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకొని నేను పూర్తిగా చల్లార్చుకుంటున్నాను అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నేను మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎలా తింటే నచ్చుతుందో, పన్నీర్ ఏ సైజు కావాలో మీరు అలా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ని సపరేట్గా చేసేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కారము, అలానే ధనియాల పొడి, కొంచెం సాల్ట్ కూడాను వేసేసుకొని ఇవన్నీ కూడాను పన్నీర్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ ఉప్పు, కారం చక్కగా పన్నీర్కి పడుతుందండి. మీరు కావాలంటే దీంట్లో మిరియాల పొడి కూడాను వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటోలు వేయించిన ప్యాన్లోనే మరొక గరిట ఆయిల్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము చల్లారిన ఉల్లిపాయ, టొమాటోలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లము, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేస్తున్నానండి. గ్రేవీ మంచి రుచిగా వస్తుందని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అలానే పన్నీర్ కూడాను వేగిపోయింది, నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో మరొక గరిట ఆయిల్ వేసుకొని 4-5 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని నేను ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయల్లోనే కొన్ని మిగుల్చుకున్నానండి. వాటిని వేసేసి బిర్యానీ ఆకు కూడాను వేస్తున్నాను. అలానే కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది అయితే వేస్తున్నానండి. దీది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసేసుకొని ఇవన్నీ కూడాను ఈ గ్రేవీలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్చగా చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మనకి ఇది ఉడుకు పట్టిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నానండి. ఈ స్టేజ్లో మనం పన్నీర్ వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది చిక్కగా అవుతూ ఉన్నప్పుడే మనకి పన్నీరుకు కూడాను చక్కగా ఈ మసాలాలు పట్టి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇది కాస్త చిక్కగా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడాను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయండి, లేదా విరిగిపోయినట్లు అయిపోతుంది. చూడండి, గ్రేవీ అనేది దగ్గరకు అవుతూ ఉంది కదా, కొంచెం కసూరి మేతి నలిపి వేద్దామండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అసలు మిస్ చేయకుండా వేయండి. అలానే స్టవ్ ఆఫ్ చేసే ముందు కట్ చేసిన కాస్త కొత్తిమీర కూడాను వేసి మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా చేసినది రోటీ, చపాతీ, బగారా రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.